ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని. ఇప్పుడు నేను చెప్పబోయేది శంకరమంచి సత్యం గారు రాసిన అమరావతి కథల నుంచి కాకితో కబురు అనే కథ. ఆ వేప చెట్టు కింద తలెత్తకుండా అంట్లు తోముతుందే ఆ పిల్ల పేరు జువ్వి. మడిసల్లే ఎందుకు బతుకుతావే, మానల్లే పడుండు సుఖపడతావు అని ఆ తల్లి కూతురికి జువ్వి అని పేరు పెట్టిందేమో తెలీదు. కానీ జువ్వి మనిషిలా బతకాలని, నవ్వాలని, ఏడవాలని కలలుగంటుంది. జువ్వి దొడ్లోకి రావటం ఆలస్యం. చెట్టు మీది కాకులన్నీ వచ్చి చేరతాయి. ఉడతలు కొమ్మల తొర్రల్లో నుంచి పరిగెత్తుకొస్తాయి. రామచిలుకలు చిటారు కొమ్మ నుంచి కింది కొమ్మల మీదకి రివ్వున వచ్చి వాలతాయి. జువ్వి అంట్లు ఒక్కొక్కటి తెచ్చి పడేసుకుంటుంటే కాకులు గెంతుతూ ఇంకా దగ్గరకొస్తాయి. ఉండండే, ఒకటే తొందర అని విసుక్కుంటుంది జువ్వి. కాకులు ముక్కులు రాసుకుంటూ రెక్కలు తపతపా కొట్టుకుంటూ ఇంకా దగ్గరకొస్తాయి. గిన్నెల్లో అడుగు మెతుకులు తీసి రాయి మీద పెడితే వాటిని కలబెడుతూ తన్నుకుంటూ తింటుంటాయి కాకులు. కొట్టుకు చావకండే, కాస్త దానికి అని మందలిస్తుంది జువ్వి. ఓ కూర ముక్క తొర్రలో నుంచి తొంగి చూస్తున్న ఉడత కోసం విసురుతుంది. కొమ్మ మీదున్న రామచిలుకను చూసి, నువ్వు రాణివాసం పిట్టవాయే, నువ్వు ఎంగిలి మెతుకుల కోసం ఏం వస్తావు, ఇదిగో ఇది తిను అని వస్తూ ఏరుకొచ్చిన చింతకాయలు ఎగరేస్తుంది. ఒక చింతకాయ రామచిలుక ముక్కున పట్టుకుంటే కింద పడ్డ ఇంకో చింతకాయ కోసం ఉడత పరిగెత్తుతుంది. ఏదో తినటం ఆగిపోయింది కదా అని వెళ్ళిపోవు పక్షులు. జువ్వి అంట్లు తోముతుంటే చుట్టూ సభ చేసినట్టు చేరతాయి. ఓ కాకి రాయి మీద, ఇంకోటి గట్టు మీద, మరోటి బోర్లించిన గిన్నె మీద చుట్టూ చేరి జువ్వి చెప్పే కబుర్లు ఆలకిస్తూ ఉంటాయి. అంట్లు తోముకుంటూ జువ్వి తన ఊసంతా వీటికి వెళ్ళబోసుకుంటుంది. చింతాల మామ ఏ రేవునున్నాడో చూసి రాకూడదంటే ఆడి పడవ అమరావతి ఒడ్డుకు తాకి 4 రోజులయ్యింది. నా మెళ్ళో తాళి కడితే నేను సక్కంగా వంట చేసి పెడుదునా, ఆడు పడవల్లో సేరి ఆళ్లకి ఈళ్లకి వండి పెట్టే కర్మేంది. అవునులే, ఆడిదేం తప్పు, మా అయ్యదే తప్పు, సంపాదన లేనోడికి పిల్లనిస్తానా అన్నాడు. పడవల్లో వంటి పుట్టి కింద చేరిపోయిండు. అమ్మ పోయిన కాడ్నుంచి అయ్యనిడిసిపెట్టలేక నేనున్నాను. నేను తెచ్చే అన్నం మెతుకుల కోసం నన్ను ఇడిసిపెట్టడంటాడు మా అయ్య. పోన్లే, నా అన్నం తింటే తిన్నాడు, ఆణ్ణి ఇన్ని డబ్బులు అడుక్కొని ఆ తాగుడు ఎందుకంట, ఏం చేస్తాం చెప్పు, తాగినా తన్నినా అయ్యే కదా. నేను మా వెంట వెళ్ళిపోతే ఆడికి దిక్కెవరు? ఏమే మామ పడవ దొండపాడు రేవుకాడున్నాదన్నారే, ఎట్టుండాడో చూసి రాకూడదంటే ఆడు లాంచీల్లో చేరతాడని ఎవరో చెప్పారు. వద్దని చెప్పవే, లాంచీల్లో చేరితే కిట్టిడిసిపెట్టి గోదావరిలోకి వెళ్తాడు, అసలే సూపందదు. రోజూ ఇదే పాట జువ్వి మళ్ళీ చెప్తుండడం కాకులంతా తెలిసిపోయినట్లు ఆలోచిస్తాం అన్నట్లు ముక్కులతో రెక్కలు గీరుకుంటూ అంటుండడం. ఇంతలో ఇంటావిడ, జువ్వి ఎవరితోనే మాట్లాడుతున్నావు అంటే, ఏం లేదమ్మా, ఈ కాకులు ఒకటే రోద హే అంటూ కాకుల్ని అదిలించి అంట్లు ఇంట్లో ఇచ్చేయటం మామూలు. ఆ రోజు ఇంటావిడ జువ్వికి ఉప్పుడు పిండి పెట్టి తినవే అంది. జువ్వికి ఏం పెట్టినా సరే ఆ ఆకు చేత్తో పట్టుకొని ఏడుస్తుంది. జువ్వి తల్లి కూడా అంట్లు తోమేది. ఇంటి వాళ్ళు ఏమన్నా పెడితే జువ్వి తల్లి మొగుడికి తెలియకుండా 5 ఏళ్ల జువ్వికి తీసుకొచ్చి పెడితే గాని తినేది కాదు. తినవే అని తల్లి అంటే అయ్యకో అని ఏడ్చేది. ఇప్పటికీ అంతే. ఆకు పట్టుకొని జువ్వి ఏడుస్తుంటే, ఏడుపెందుకే పిచ్చిదానా అని ఇంటావిడ సముదాయిస్తే జువ్వి కళ్ళు తుడుచుకొని, ఇంటికెళ్ళి తింటానమ్మా అంది. ఓసి వెర్రి, మీ అయ్యకు నేను వేరే ఇస్తా, నువ్వు తిను అని ఆవిడంటే అప్పుడు జువ్వి ముఖం విప్పారింది. నవ్వుకుంటూ ఆకు తీసుకు పరిగెత్తింది. శ్రావణ మాసాన కృష్ణ నిండుగా ఒడ్లు పొంగి పారుతున్న వేళ పూజారి వీధి ఇళ్ళు ఆనుకొని కృష్ణ పారుతుంటే కృష్ణ మధ్య నుంచి వడిలో పడవలు పోలేవు గనక ఒడ్డమ్మటే పడవలు లాక్కెళ్తుంటే పడవలన్నీ దొడ్లలో నుంచి పోతున్నట్లుండేవి. తెల్లవారుగట్టే వచ్చింది జువ్వి పడవల కోసం.
జువ్వితో పాటే కాకులు, ఉడతలు, రామచిలుకలును. అంట్లు తోముతుందే కాని పడవల మీదే ధ్యాస. పరుగెత్తికెళ్ళి ప్రతి పడవ చూస్తోంది. చింతాలు మామ పడవ రాలేదు. కాకులన్నీ కావు కావుమంటూ కృష్ణ మీదకెళ్ళాయి. అంటే పడవ వస్తుందన్నమాట. జువ్వి అంట్ల గిన్నెతో పరిగెట్టుకెళ్ళింది. మాసికల తెరచాప పడవ దగ్గరకు వస్తుంది. జువ్వి గుండె దబదబా కొట్టుకుంటోంది. అల్లడుగో చింతాలు మామ చుక్కాని దగ్గర వంటగిన్నెతో చెయ్యి ఊపాడు. జువ్వి అంట్ల గిన్నె ఊపింది. పడవ దగ్గరకు వస్తోంది. జువ్వి కళ్ళు పొంగాయి, ఒళ్ళు పొంగింది. కళ్ళల్లో కృష్ణ ముంచుకొచ్చింది. జువ్వి దగ్గరకొచ్చింది పడవ. చింతాలు నవ్వుతూ కళ్ళన్నీ జువ్వి మీదే పెట్టి చూశాడు. జువ్వికి ఏదో అడుగుదాం అనిపించింది. మాట రాలేదు. చింతాలకి ఏదో చెప్దాం అనిపించింది. గొంతు పెగల్లేదు. పడవ జువ్విని దాటిపోతుంది. చింతాలు లంకల్లో కోసుకొచ్చిన జామకాయ ఒడ్డు మీదకి విసిరాడు. జువ్వి చెంగున ఎగిరి అందుకుంది. మాసికల తెరచాప దూరమయ్యింది. చింతాలు మామ వెళ్ళిపోయాడు. ఇంటావిడ ఇంట్లో నుంచి జువ్వి అని పిలవడంతో జువ్వి ఈ లోకంలోకి వచ్చింది. గెంతుకుంటూ దొడ్లోకొచ్చి ఎక్కడా లేని సంబరంతో ఒక చేత అంట్లు తోముతూ ఇంకో చేత ప్రియంగా జామకాయ కొరుక్కు తింటోంది. తనింత కొరుక్కుని తిని ఇంత ముక్క కాకులకు పెట్టింది. మరింత ముక్క ఉడతకిచ్చింది. మిగిలిన ముక్క రామచిలకలకు ఎగరేసింది. ఆ తర్వాత ఇంటావిడ చల్లపిండి పెడితే ఆకు పట్టుకొని ఏడ్చింది జువ్వి. మీ అయ్యకు నేను వేరే పెడతానులేవే అన్నా జువ్వికి ఏడుపు ఆగలేదు. జువ్వి మళ్ళీ ఏడ్చింది అయ్య కోసం కాదు, చింతాల మామ కోసం. కళ్ళు తుడుచుకొని యువతలకొచ్చి చుట్టూ చేరిన కాకులతో, ఉడతలతో, చిలుకలతో అంది. మా మామ పడవ ధరణికోట రేవుకాడుంటది. మీరెళ్ళి నేను మామ కోసం ఏడవలేదని చెప్పండే, నవ్వానని చెప్పండి సరేనా అంటూ గలగలా నవ్వింది జువ్వి.